అందరికీ నమస్కారం. ఈరోజు కథ కనుమ ముగ్గుల మధ్య ఒక చిన్న రహస్యం. కనుమ ఉదయం చలిమబ్బులు మెల్లగా తొలగిపోయాయి. గ్రామమంతా పచ్చని పొలాలతో మెరిసిపోతోంది. ఇళ్ల ముందు రంగురంగుల కనుమ ముగ్గులు గీశారు. ఆవులు, పంటలు, సూర్యుడు అన్నీ ఆ ముగ్గుల్లో కనిపిస్తున్నాయి. దీపాల వెలుగు వాటిని మరింత అందంగా చేసింది. చిన్నారి మీనా తన ఇంటి ముందున్న పెద్ద ముగ్గు దగ్గర కూర్చుంది. అందులో ఒక ఆవు గీసి ఉంది. ఆ ఆవు కన్నుల్లా 2 చిన్న దీపాలు వెలుగుతున్నాయి. మీన మెల్లగా అంది, "నువ్వు నిజంగా జీవంతో ఉన్నట్టు కనిపిస్తున్నావే." అప్పుడే వెనకనుంచి నిజమైన ఆవు వచ్చి గంటలు మోగించింది. తాతయ్య నవ్వుతూ చెప్పాడు, "ఈరోజు కనుమ. ఆవులకే కాదు, ప్రకృతికే కృతజ్ఞత చెప్పే రోజు." రైతులు ఆవులకు కొత్త గడ్డి, పొంగలి పెట్టారు. పిల్లలు వాటి మెడలో పూలమాలలు వేశారు. మీన తన చేతిలో ఉన్న పొంగలి ఆవుకు పెట్టి అంది, "నువ్వు లేకపోతే మా పొలాలు, మా అన్నం ఉండవు." ఆవు మెల్లగా తల ఊపింది. గంటలు మధురంగా మోగాయి. అప్పుడే గాలి ఊగింది. ముగ్గుల్లోని పువ్వులు కదిలాయి. మీనకు అవి కూడా ధన్యవాదాలు అన్నట్టుగా అనిపించాయి. ఆ రోజు కనుమ పండుగ కాదు, కృతజ్ఞత పాఠమయ్యింది. నీతి: మనకు ఆహారమిచ్చే ప్రకృతి, జంతువులు, రైతులను ఎప్పుడూ గౌరవించాలి. ఇలాంటి కథల కోసం ఏఆర్ సోల్ ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.